ఈ విషయం నువ్వు ప్రేమిస్తున్నావు అనుకున్న అమ్మాయికి చెప్పి చూడు మావ. నాకు ఒంట్లో బాగాలేదు, నాకు క్యాన్సర్ అని డాక్టర్ చెప్పారు. నేను 2 ఏళ్ళ కన్నా ఎక్కువ బతకను. ఈ 2 ఏళ్ళ లోపల నేను పెళ్లి చేసుకుని చూసుకోవడమే నా ఆఖరి కోరిక. నాతో ఉంటావా అని అడిగి చూడు. ఒక్కవేళ ఆ అమ్మాయి కానీ ఒప్పుకుంటే కంగ్రాట్స్ మావ, ఒక జెన్యున్ అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నావు. కానీ 10% చెప్తున్నా, అమ్మాయి ఒప్పుకోదు. ఎందుకంటే అబ్బాయి ఎమోషన్తో ఆలోచిస్తాడు, అమ్మాయి లాజికల్గా ఆలోచిస్తుంది. 2 ఏళ్ళ తర్వాత నా పరిస్థితి ఏంటని తను ఇప్పుడే ఆలోచించడం మొదలు పెడుతుంది. సో ఆ అమ్మాయి ఖచ్చితంగా ఉండదు. ఇదే విషయం మీ అమ్మ నాన్నకి చెప్పి చూడు, ఇంకా జాగ్రత్తగా చూసుకోవడం మొదలు పెడతారు. ఎందుకంటే వాళ్ళ ప్రేమ నీతోనే మొదలవుతుంది మావ, అలాగే నీతో అయిపోద్ది. లవ్ యువర్ ఫ్యామిలీ ఫస్ట్, లవ్ యువర్ పేరెంట్స్ ఫస్ట్, అండ్ దెన్ ద అదర్స్. ఏ లవ్ అయినా అమ్మ నాన్న ముందు చిన్నదనే చెప్తాను. ఈ విషయం మనకు తెలియదు మామ, ఎందుకంటే మనం ఇంకా అమ్మ నాన్నలు అవ్వలే కదా. మనం అందరం పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలు పుట్టినాక వాళ్ళ లవ్ మనకు అర్థమవుతాయి. కానీ ఆ టైంకి చాలా లేట్ అయిపోతుంది. మేబీ వాళ్ళు మనతో ఉండకపోవచ్చు కూడా. సో లవ్ యువర్ పేరెంట్స్ ఫస్ట్. సీ యూ మామ.